నాకు రీసెంట్గా ఒక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకుని డాక్టర్ దగ్గర నుంచి నేను హెల్తీగా ఉన్నానని చెప్పి డాక్యుమెంట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి వచ్చింది. కానీ అన్ఫార్చునేట్గా నాది హెల్త్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. కొన్ని రీజన్స్ వల్ల నేను హెల్త్ కార్డ్ని రెన్యూ చేసుకోవడానికి ఒక 2 to 3 months వరకు ఎలిజిబుల్ కాదనమాట. సో ఇప్పుడు నాకేమో ఈ డాక్యుమెంట్ మ్యాండేటరీ. సో ఇక ఏం చేశాను, నేను నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక టీబీ టెస్ట్కి, ఒక బ్లడ్, ఒక యూరిన్ టెస్ట్కి అండ్ కన్సల్టేషన్కి ఫిజికల్గా ఫిట్ ఉన్నానని చెప్పడానికి హైట్ వెయిట్ అన్ని చూసి మొత్తం నాకు $480 వరకు ఖర్చు అయింది. జస్ట్ కొన్ని డేస్ హెల్త్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతేనే మనకి కెనడాలో కన్సల్టేషన్ కి టెస్ట్లకి ఈ రేంజ్ లో ఖర్చు అయితే, ఒకవేళ పేరెంట్స్ ఇక్కడికి విజిటర్ వీసా మీద వచ్చి వాళ్ళకి గనక ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళకి గనక ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మన లైఫ్ లాంగ్ చేసుకునే సేవింగ్స్ మొత్తం ఆవిరైపోతే. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే మన ఫ్యూచర్ లో కూడా ఈ ఎక్స్పెన్సెస్ ఇంకా పే చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే విజిటర్ వీసా మీద వచ్చే పేరెంట్స్ కి, లేదంటే మీరు ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కి కొన్ని డేస్ కి వెళ్ళేటప్పుడైనా కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా తక్కువ ఉంటుంది బేసిక్ గా ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇన్ కేస్ మీరు గనక ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ఇమీడియట్ గా ఆలోచించకుండా ఎక్కడో చోట ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక దీనికి సంబంధించి ఐడియా లేకపోతే నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్ అయినా కాంటాక్ట్ అవ్వండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ లో ప్రీమియమ్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి.